నమస్తే ఫోర్ సైట్స్ టీవీ డీప్ ప్రోగ్రాంకు స్వాగతం. విషయం ఏదైనా అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించడమే డీప్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఇవాల్టి మన డీప్ ప్రోగ్రాంలోని విషయం భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి శవం ఆనవాళ్లు కూడా లేకుండా చేసిన ఒక నరరూప రాక్షస భర్త కథ. మరెందుకు ఆలస్యం, వెంటనే ఇవాల్టి డీప్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. హెచ్చరిక. ఇందులోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. మిస్సింగ్ కేసులో వెంకట మాధవిని ఆమె భర్త గురుమూర్తి అత్యంత దారుణంగా చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఎంత దారుణంగా అంటే కేసు దర్యాప్తు చేసిన పోలీసులనే భయపెట్టేలా హత్య జరిగిన తీరు ఉంది. ఒక మనిషిని ఇంత క్రూరంగా కూడా చంపుతారా? ఇలా జరక్కపోయి ఉంటే బాగుండు కదా అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తూ చెప్పారంటే పోలీసులకు కూడా ఈ ఘటన ఎంతగా చలించి వేసిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరి గురుమూర్తి? కట్టుకున్న భార్యనే ఎందుకు కడతీర్చాడు? హత్య ఎలా జరిగింది? కనీస ఆనవాళ్లు కూడా లేని ఈ కేసును పోలీసులు ఏ విధంగా ఛేదించారు? పాయింట్ టు పాయింట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం పుట్ట గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు హైదరాబాద్ శివారు మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువు గ్రామం. వీరికి 2 పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కంచన్బాగ్లోని డిఆర్డిఎల్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. కుటుంబం అన్నాక చిన్న చితక గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ 2 పిల్లలు, భార్యాభర్తలు, మొత్తం 4 సభ్యులు ఉన్న చిన్న కుటుంబం సాఫీగా సాగుతోంది. ఇరుగు పొరుగు వారితో చక్కగా ఉంటున్నారు. గురుమూర్తి తాను పనిచేసే చోట కూడా తోటి ఉద్యోగులతో మంచి నడవడిక కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద అసలేం జరిగిందో తెలియదు, కానీ జనవరి 18వ తేదీన వెంకట మాధవి కనిపించడం లేదని ఆమె తల్లి సుబ్బమ్మ మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 16వ తేదీ ఉదయం మాధవికి ఆమె భర్త గురుమూర్తికి మధ్య గొడవ జరిగినట్లు, మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఆమె బయటకు వెళ్ళిపోయినట్లు, చుట్టుపక్కల వాళ్ళను, తెలిసిన వాళ్ళను, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ కనిపించలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సుబ్బమ్మ, అంటే ఆమె తల్లి. ఆమె ఫిర్యాదుతో మీర్పేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. కేసు దర్యాప్తు చేసే పోలీసులు రకరకాల కోణాల్లో విచారణ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ కేసు విచారణ చేస్తూ ఉండగా 15వ తేదీ రాత్రి పక్కాగా గురుమూర్తి
ఆలోచించాడు. అతనికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం చేసినప్పుడు గురు చేసి వెళ్ళిపోయాడు. అతను భార్యను హత్య చేసినట్లు విషయం బయటకు వచ్చిన తర్వాత భవనంలో యజమాని మినహా మిగిలిన వారంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ హత్య ఎందుకు జరిగిందనే విషయానికి బలం చేకూర్చే మరో ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే గతంలో సొంతూరులో మరో మహిళతో సంబంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య కుటుంబీకులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువునకు చెందిన గురుమూర్తి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. 2 కుటుంబాలు ఒకే గ్రామం కావడంతో దగ్గరి బంధుత్వాలున్నాయి. సొంతూరులో శుభకార్యాలు పండుగలకు దంపతులు వెళ్ళి వస్తూ ఉండేవారు. 3 ఏళ్ల క్రితం సొంతూరు వెళ్ళగా గురుమూర్తి ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించగా పెద్ద గొడవ జరిగింది. పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి విషయం పోలీసుల వరకు చేరకుండా వెంకట మాధవి కుటుంబ సభ్యులు సర్దుబాటు చేశారు. భర్త చేసిన పని గ్రామంలో పరువు తీసిందని మాధవి బాధపడేది. అదే విషయం పలుమార్లు కుటుంబ సభ్యులతో పంచుకొని కన్నీరు పెట్టుకునేది. భార్య తరపు కుటుంబం వల్లే తాను గ్రామానికి వెళ్ళలేకపోతున్నట్లు గురుమూర్తి భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. 3 ఏళ్లుగా ఏ పండక్కి కన్నవారి వద్దకు వెళ్ళలేకపోతున్నామంటూ ఒకరిపై ఒకరు పరస్పరం నిందించుకునేంతగా గొడవలు చేరాయి.
చివరకు ఓ నిండు ప్రాణాన్ని ఆ గొడవలు బలి తీసుకున్నాయి. గురుమూర్తిని రాక్షసుడిగా మార్చాయి. 2 పిల్లల్ని అనాథల్ని చేశాయి. కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. మాధవిని గురుమూర్తి ఇంత కిరాతకంగా ఎందుకు చంపాడనే విషయంపై పోలీసులు స్పష్టంగా చెప్పలేదు. హత్య మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా చెప్తున్నారు. గురుమూర్తికి వివాహేతర సంబంధం ఉందా అని మీడియా ప్రశ్నించగా అలాంటి వివరాలేమీ తమ విచారణలో వెల్లడి కాలేదని చెప్పారు. ఇది సైలెంట్ వ్యక్తిగా సమాజంలో చలామణి అవుతూ భార్య వెంకట మాధవిని క్రూరంగా హత్య చేసిన భర్త గురుమూర్తి కథ. ఇది ఇవాల్టి డీప్ ప్రోగ్రాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.